వంటి నా ఆత్మీయ దేవుని కుటుంబాలకు, దేవుని పిల్లలకు మన ప్రభు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పవిత్రమైన పరిశుద్ధమైనటువంటి నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ కొన్ని విలువైనటువంటి మాటలను మనం ఆలోచించాక సంఘం గూర్చి, సంఘ విలువలను గూర్చి, సంఘంలో ఉంటున్నటువంటి సభ్యులను గూర్చి, లేక సంఘం నడుచుకోవలసినటువంటి విధానం గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకోవటానికి దేవుడు కృప చూపించి ముందుకు నడిపించాలి అని దేవుని కోరుకుంటూ ఒక చక్కని సందర్భాన్ని మనం ఆలోచిస్తున్నాము. గత కాలం ముందు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఒక సంఘం గురించి మాట్లాడుతూ ఆ సంఘంలో ఉంటున్నటువంటి అవకతవకలు, లేక సంఘం చేసినటువంటి క్రియలు, సంఘం గైకొన్నటువంటి విధానము, సంఘం వాక్యం పట్ల ఎలాంటి ఆసక్తిని చూపిస్తుంది, ఇలా అనేక విధాలుగా ఫిలదెల్ఫియాలో ఉంటున్నటువంటి సంఘానికి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ప్రశంసిస్తూ, హెచ్చరిస్తూ, పురికొల్పుతూ దేవుని కొరకు ఇంకా బలముగా సంఘం నడవాలి అని చెబుతున్నటువంటి సందర్భాలని మనం నేర్చుకుంటున్నాం. అయితే అదే సంఘంలో ఎలాంటి వారు కూడా ఉన్నారు అంటే, తాము యూదులను చెప్పుకొని యూదులు కాకే సాతాను సమాజపు వారితో కలిసి సంఘాన్ని గలిబిలి చేసే పరిస్థితులు కూడా సంఘంలో ఉన్నాయి. అంటే మన ఒక వ్యక్తిగతమైనటువంటి జీవితంలో పేరుకి క్రైస్తవులుగా పేరును ధరించుకున్నటువంటి వారిగా మనం ఉంటూ, క్రీస్తు అనుకున్న మాదిరిగా క్రీస్తు నడవమన్నటువంటి విధానంలో క్రీస్తు ఏమనుకొని తన ఒక స్వరక్తాన్ని ఇచ్చి మనల్ని కాపాడారో ఆ రక్తంతో కడుగబడి పరిశుద్ధపరచబడి క్రీస్తులా బ్రతకనటువంటి వారు కూడా సంఘములో ఉన్నారు. ఇది చాలా ప్రాముఖ్యంగా మనం ఆలోచించాలి. ఎందుకంటే తన ప్రాణపు విలువ మనకు అర్థమైతే, ఆయన ప్రాణం పెట్టినటువంటి విధానాన్ని ఒకసారి మనం ఆలోచిస్తున్నప్పుడు, మనం ఏమై ఉన్నామో అని మన కొరకు ప్రాణం పెట్టారో, మనలో ఉన్నటువంటి ఆధిక్యత ఏంటో, మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో, ఇవన్నీ ఒకసారి మనం గమనిస్తున్నప్పుడు, మనం పాపులుగా ఉంటున్నప్పుడు పవిత్రుడైనటువంటి యేసుక్రీస్తు వారు మన దగ్గర నుండి ఏది ఆశించకుండా తన ప్రాణం పెట్టి మనల్ని కాపాడే ఆ ఒక్క రక్షణ గూర్చి మనం ఆలోచిస్తున్నప్పుడు తన ప్రాణపు విలువ మనకు అర్థమవుతుంది. ఆ ప్రాణపు విలువ మనకు అర్థమైనప్పుడు మనము ఎలా బ్రతుకుతాం? క్రీస్తును పోలి బ్రతుకుతామా, పేరుకి క్రైస్తవులుగా బ్రతుకుతామా అనేది గత వారంలో కొంత సమాచారాన్ని మనం తెలుసుకున్నాం. అయితే అలాంటి వారు కూడా సంఘంలో ఉంటారు. ఎలాంటి వారు? పేరుకి క్రైస్తవులుగా బ్రతుకుతున్నటువంటి వారు నిజ క్రీస్తుని జీవన విధానాన్ని, లేకపోతే నిజ క్రీస్తు ఎలా బ్రతికాడో, నిజ క్రీస్తుని ఎలా అనుసరించి బ్రతకాలో అనే అవగాహన లేకుండా బ్రతుకున్నటువంటి వారు కూడా ఉండొచ్చు. అయితే అలాంటి వారిని కూడా నేనేం చేస్తాను అంటే, సంగమా నువ్వు అదేనే పడకు, సంగమా నువ్వు భయపడకు. ఎందుకంటే సంఘంలో ఇలాంటి వారు కూడా ఉంటారు. పేరుకు క్రైస్తవులుగా పిలువబడుతూ క్రీస్తుని వెంబడించినటువంటి వారు కూడా ఉంటారు. అయినా సరే అలాంటి వారు ఏదో ఒకరోజు వారి తప్పును వారు తెలుసుకొని నీ పాదాల దగ్గర పడేటట్టుగా నేను చేస్తాను అని చెప్పేసి దేవుడు అభయమిస్తున్నాడు. ఎందుకంటే వారి తప్పు వారు తెలుసుకొని పశ్చాత్తాపముతో దేవుని సన్నిధికి వస్తారట. అంటే దేవుని సన్నిధికి వస్తుంటారు, కానీ వాళ్ళు రియలైజ్ అవుతారు. అంటే నేను చేసినటువంటి తప్పు, ఇంతవరకు నా బ్రతకంతా కూడా ఒక వేషధారణగా గడిపేసేనేమో,
పేరుకు క్రైస్తవుడిగా బ్రతికేసానేమో, అందరూ చూస్తున్నప్పుడు క్రైస్తవుడిలాగా నేను నటించాను, కానీ నా హృదయ ఆలోచనలు, నా హృదయ వేదనలో నేను ఆలోచిస్తున్నప్పుడు, గమనిస్తున్నప్పుడు నిజంగా నేను ఫూలిష్నెస్గా బ్రతికాను ఇంతకాలము అని చెప్పేసి బాధపడే ఒక రోజు వస్తుంది. అలా రోజు వస్తుంది అనే సంగతి నువ్వు అర్థం చేసుకునే విధంగా అలాంటి వారందరినీ కూడా నేను తీసుకొని వస్తాను అని చెప్పి దేవుడు చెప్పాడు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్గా నా జీవితాన్ని గురించి నేను చెప్పుకోవాలి అనుకుంటున్నాను. నేను కూడా క్రైస్తవాన్ని స్వీకరించిన తర్వాత వేషధారణ కలిగినటువంటి క్రైస్తవ జీవితం జీవించినటువంటి రోజులు నా జీవితంలో ఉన్నాయండి, ఒప్పుకోక తప్పదు. ఎందుకంటే దేవుని సన్నిధిలో నిలబడి మాట్లాడుతున్నప్పుడు నేనేనో పవిత్రుణ్ణి, పరిశుద్ధుణ్ణి అని సంఘం ఎదుట బిల్డప్ ఇచ్చే విధంగా ఉండకూడదు. నా గత జీవితాన్ని ఆలోచిస్తున్నప్పుడు నేను కూడా ఒకరోజు వేషధారణ కలిగినటువంటి జీవితం జీవించినటువంటి వాడిని, 10 మంది చూసినప్పుడు క్రైస్తవుడుగా బ్రతికినటువంటి వాడని, కానీ హృదయపూర్వకంగా క్రీస్తుని వెంబడించినటువంటి వాడిని నేను కాదు. ఎప్పుడైతే క్రీస్తు అర్థమవుతుంటాడో, దేవుడు అర్థమవుతుంటారో, క్రీస్తుని మనం వెంబడిస్తున్నప్పుడు, ఆయన వ్రాయించినటువంటి దైవ గ్రంథంలో ఉన్నటువంటి సంగతులు మనం చదువుతున్నప్పుడు, మనలో ఒక మంట పుడుతున్నప్పుడు, నేను చేసినటువంటి తప్పులన్నీ కూడా నాకు జ్ఞాపకం వస్తున్నప్పుడు, అప్పుడు మనలో ఒక పశ్చాత్తాపం వచ్చి లేదు నా జీవితము గత కాలంలో బ్రతికినటువంటి బ్రతుకులాగా ఉండకూడదు, ఇప్పుడు దేవుని పాదాల చెంత నేను సాష్టంగపడి దేవుణ్ణి ఆరాధించేవాడిగా ఉండాలి అనే ఒక ఆలోచన మనలో ఒక్కొక్కరిలో కూడా వస్తూ ఉంటుంది. అంటే ఒకేసారి మనం భక్తులైపోలేము. ఎందుకంటే నెమ్మదిగా మెల్లమెల్లగా మనం ఒక్కొక్క వాక్యం నేర్చుకుంటున్నప్పుడు, దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు, దేవుని కార్యక్రమాలు పాల్గొంటున్నప్పుడు ఒక్కొక్కటి దిద్దుకుంటూ పరిపూర్ణతలోనికి రావడానికి అవకాశం ఉంటుంది. ఎవరో పరిపూర్ణుడు కాదు. ప్రపంచవ్యాప్తంగా ఉంటున్నటువంటి క్రైస్తవులందరి గురించి మనం ఆలోచించినప్పుడు అందరూ కూడా మరి ఏదో ఒక చిన్న లోపంతో బ్రతుకుతున్నటువంటి వారే. ఆ లోపంతో బ్రతుకుతున్నటువంటి వారు ఎప్పుడైతే రిలీజ్ అయ్యి ఏమంటే వారి యొక్క తప్పును వారు తెలుసుకొని, ఇది నేను చేసిన తప్పు ప్రభువా అంటే ఆయన పాదాల చెంత రావడానికి అవకాశము ఉంటుంది. అదే చెప్తున్నారు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయం 9వ వచనంలో, యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని నేను రప్పిస్తాను, వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారము చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించితని తెలుసుకునేటట్లుగా నేను చేస్తాను. సంఘం దగ్గరకు వచ్చి ఏమండి వారు ప్రాధేయపడి నా యొక్క తప్పుని నేను ఒప్పుకుంటున్నాను అని చెప్పేసి వాళ్ళు సంఘం దగ్గరికి వచ్చి మాట్లాడే పరిస్థితి ఒక రోజు వస్తుంది. సంఘమా నువ్వు భయపడకు అని చెప్పి దేవుడు ఒక అభయం ఇస్తున్నట్టుగా పిల్లతిరుపులో ఉంటున్నటువంటి సంఘానికి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. అయితే ఈరోజు మనం ఒక విషయాన్ని ఆలోచన చేద్దాం. వారి యొక్క తప్పును ఒప్పుకొని దేవుని దగ్గరికి వచ్చి సాష్టంగా పడే విధానం గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు అండి, మన బైబిల్ గ్రంథంలో కొద్దిమంది భక్తులని మనం చూడగలిగితే వారు చేసినటువంటి తప్పులను బట్టి వారు దేవుని దగ్గరికి వచ్చి ప్రాధేయపడినట్టుగా మనం చూస్తుంటాం, లేక దేవుని దగ్గరికి వచ్చి వారి యొక్క మొరను వినిపించుకున్నట్టుగా మనం చూస్తుంటాం. అయితే ఇప్పుడు నేను ఏం చెయ్యాలి అని తిరిగి అడిగే పరిస్థితుల్లోనికి వారు వస్తుంటారు కదండి. చాలా సందర్భాల్లో మన తప్పుని ఎవరైనా ఎత్తి చూపించినప్పుడు నిజ క్రైస్తవుడైతే ఏమని మాట్లాడతాడు తెలుసా? ఏమని మాట్లాడతాడంటే, అయితే ఇప్పుడు నేను ఏం చేయాలి అని అడుగుతాడు. నిజ క్రైస్తవుడైతే ఏమని అడుగుతాడంటే, అయితే ఇప్పుడు నేను ఏం చెయ్యాలి అన్నప్పుడు నిజంగా వారి హృదయంలో మార్పు మొదలయ్యింది అని మనం గమనించాలి కదా. ఎప్పుడైతే ఎదుటివారు అంటే నీవు నడుస్తున్నటువంటి మార్గం బాగోలేదు, అలా నడవకూడదు అని ఒక సహోదరుడు, లేక సేవకుడు, ఒక పెద్ద ఆయన ఎవరో మనకు చెప్పినప్పుడు మనం నీవు నాకు చెప్పేటంత వాడివా, నాకంతా తెలుసు అని అనుకుంటే మనలో మార్పు రాదండి. మనలో మార్పు ఎప్పుడు వస్తుంది అంటే, అయితే ఇప్పుడు ఏం చేయాలి అని అడిగే పరిస్థితికి రాదా?
అలా అడిగే పరిస్థితి ఎప్పుడు వచ్చిందో తెలుసండి, పెంతెకోస్తు పండగ రోజు వచ్చిన తర్వాత ఏమంటే అపోస్తలుడు అనేటువంటి పేతురు గారు ప్రసంగించినప్పుడు అండి, అపోస్తలుడు అనేటువంటి పేతురు గారు ప్రసంగించినప్పుడు ఆ ప్రసంగం విన్న తర్వాత ఇశ్రాయేల్లో ఉంటున్నట్టు వంశపు వారు అందరూ కూడా పేతురు దగ్గరకు వచ్చి అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారో ఒకసారి మనం బైబిల్ తెరిచి ఒకసారి చూద్దాం. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 36వ వచనం నుండి మనం చదువుకోగలిగితే, అపోస్తల కార్యము 2వ అధ్యాయము 36వ వచనం నుండి, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను, ఇది ఇశ్రాయేలు వంశపు అంతయు రూఢిగా తెలుసుకోవాలని చెప్పాను. ఏం చేశారట? ఎవరు అంటే మీరు చేసినటువంటి తప్పు ఏంటంటే, మిమ్మల్ని రక్షించడానికి పరలోకము నుండి ఒక మహానుభావుడు వచ్చాడు, మిమ్మల్ని కాపాడడానికి పరలోకము నుండి ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆయన ఈ భూమి మీదకి అడుగుపెట్టాడు. ఆయన భూమి మీదకి వచ్చిన తర్వాత మీరేం చేశారంటే, ఏమంటే ఎవరిని అని చెప్తున్నాడు చూడండి, ఈ యేసునే అంటే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించినటువంటి ఆయనను మీరేం చేశారంటే సిలువ వేసి చంపేశారు అని ఇశ్రాయేలు వంశపు వారు అందరితో చెప్తున్నప్పుడు ఏమండి తర్వాత వారు ఏమని మాట్లాడుతున్నారు? వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, ఏమండి ఈ మాట విన్న తర్వాత వారు హృదయములో పొడవబడింది. ఆ మాట కింద పుట్నోసులు ఏమని రాయబడి ఉంటుందంటే, హృదయములో పొడవబడిన తర్వాతనండి వారిలో పశ్చాత్తాపం మొదలైంది. వారు ఈ మాట విని ఏమండి పేతురుని ఎదిరించలేదు, లేకపోతే పేతుర్ని అపహాస్యం చేయలేదు, పేతుర్ని మరో విధంగా ఏమీ మాట్లాడలేదు. కానీ ఈ మాట విన్న తర్వాత ఆ మాటలు వారి యొక్క హృదయంలో గుచ్చుకున్నాయి. వారి హృదయంలో పొడవబడిన తర్వాత ఏమని మాట్లాడుతున్నారు చూడండి, సహోదరులారా మేమేమి చేతుము, ఏమంటే సహోదరులారా అడుగుతున్నారు చూడండి, సహోదరులారా ఇప్పుడు మేము ఏం చేయాలి? నువ్వు చేసింది తప్పు అన్నప్పుడు ఎదిరించి మాట్లాడలేదండి. మీరు చేసింది తప్పు అని చెప్పినప్పుడు ఎదిరించి మాట్లాడకుండా అయితే ఇప్పుడు మేము ఏం చేయాలి అని అడుగుతున్నారు అంటే వారు మనసు మారిపోయిందండి. చాలా తక్కువ మంది ఉంటారు అలాంటి వారు, మనసును మార్చుకునేవారు చాలా తక్కువ మంది ఉంటారు. ఎందుకంటే మన ఈగో హర్ట్ అవుతూ ఉంటుంటుంది. యేసుక్రీస్తు వారిని మీరు చంపేరు అని చెప్పినప్పుడు ఏమనిపిస్తుందండి వారిని? అంటే మేము హంతకులమా, మేము నేరస్తులమా? ఏమంటే మన ఈగో ఎలా టచ్ అయిపోయి లేకపోతే ఎలా మాట్లాడతామో ఒకసారి ఆలోచన చేస్తేనండి, మనకు ఉన్నటువంటి అహంకారము, మనకు ఉన్నటువంటి ఆవిడ పరిస్థితి ఎలా మారిపోతుంటుంది అంటే మార్పు చెందడానికి మనం ఇష్టపడం. ఎప్పుడు మార్పు చెందాలి అనిపిస్తుంది అంటే మనం అడుగుతాం, అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి అని అడిగినప్పుడు అండి అప్పుడు పేతురు గారు చెప్తున్నారు, ఏం చేయాలి? సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలును అడగగా, పేతురు మీరు మారు మనసు పొంది, మీరేమవ్వాలి? ఇప్పుడు మారు మనసు మారాలి. మీరు మనసు మారకపోతే వాడు మనిషి కాదు. మనసు మారకపోతే వాడు మనిషి కాడు, వాడు మృగముతో సమానం. మారాలి, మనసు అన్నాక మారాలి. మారకపోతే మన మనుషులం కావచ్చు. మనము మారకపోతే మనుషులుగా పిలువబడడానికి అర్హత లేదు మనకు. పెద్దలు చెప్పినప్పుడు, చిన్నలు చెప్పినప్పుడు, ఎవరు చెప్పినా సరే మనలో మార్పు రావాలి. మార్పు రాకపోతే మనం మనిషిగా పిలువబడడానికి మనకు అర్హత లేదండి. మారాలి, మారినప్పుడే మనం మనుషులుగా పిలువబడతాం. ఎందుకంటే మనము ఆయన ఎవరు? దేవుడు. ఆయన అంటే ఆయన పోలిక, ఆయన స్వరూపంలో మనం వచ్చాం.
మనల్ని తయారు చేసుకున్నటువంటి ఆయన పోలిక, ఆయన స్వరూపం. ఆయన పోలికలో పుట్టి ఆయన స్వరూపంలో మనం పుట్టినటువంటి వారముగా ఉంటూ మనం మారాలి. మనలో మార్పు రావాలి. మనల్ని చూసి 10 మంది నేర్చుకునే విధంగా మనం బ్రతుకుండాలి. ఇశ్రాయేలు వంశపు వారు అందరూ మాట్లాడుతున్నటువంటి మాట, అయితే ప్రభువా ఇప్పుడు ఏం చేయాలి సహోదరులారా, ఇప్పుడు మేము ఏం చేయాలి అని అన్నప్పుడు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడును యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరాన్ని మీరు పొందుతారు. ఇంత అభయం వచ్చిందని ఏమండి, ఉచితముగానే మనకు రక్షణ వస్తుంది. ఇది మర్చిపోదు మన ఎవ్వరికి. రక్షణ మనకు ఉచితంగానే వస్తుంది. మనము పాపము చేసాము, మనం పాపులుగా ఉంటున్నప్పుడు ఈ పాపానికి రక్షణ ఉచితము. వెల పెడితే ఎవడు ఈ లోకంలో రక్షించబడేవాడు కాదు. వెల చెల్లించగలిగే సామర్థ్యం, సత్తా ఏది కూడా మనిషికి లేదు. ఆ పాపకు వెల చెల్లించడానికి మన కొరకు ప్రభు బలైపోయాడనే సంగతి మనకు అర్థమైతే మనం మారు మనసు పొందుతాం. మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని రక్షణలో మనం కొనసాగుతాం. అది చేసేరు ఇశ్రాయేలు వంశంలో ఉంటున్నటువంటి వారు. మరొక సందర్భాన్ని కూడా మనం ఆలోచించాలి. దేవుని పిల్లలు, మరొక సందర్భం ఎలా ఉంటే, పౌలు శీలను గురించి మన అందరికీ తెలుసు. పౌలు శీలుడు సువార్తను ప్రకటిస్తున్నప్పుడు అండి చాలా చోట్ల వారికి ఆటంకం ఎదురైంది. వారిని అవమానపరిచారు, వారిని ఇబ్బంది పెట్టారు. కొన్ని సందర్భాల్లో కొట్టి చెరసాల్లో కూడా వేయడం జరిగింది. ఒక సందర్భంలో వాళ్ళని కొట్టి హింసించి చెరసాలలో వేసి చెరసాలు నాయకుడిని వారికి అప్పగించి బండలు వేసి బిగించి వారిని చెరసాల్లో ఉంచారట. ఉంచినప్పుడు ఏం జరిగిందో తెలుసా ఏమండి, ఆ రాత్రంతా కూడా వారు ఏం చేస్తున్నారంటే దేవుణ్ణి ప్రార్థిస్తూ పాటలు పాడుతున్నారు. ఏం చేస్తున్నారంటే పాటలు పాడుతూ దేవుణ్ణి ప్రార్థిస్తున్నారట. అంటే ఆ చెరసాల్లో ఉంటున్నటువంటి ఖైదీలందరూ కూడా ఆ పాటలు వింటున్నారు. ఆ చెరసాల్లో ఉంటున్నటువంటి ఖైదీలందరూ కూడా వీరు చేస్తున్నటువంటి ప్రార్థన గమనిస్తున్నారు. వీరు చేస్తున్నటువంటి ప్రార్థన ఏమండి ఏకీభవించే విధంగా వారు ఉన్నారు. ఎలా ప్రార్థన చేస్తున్నారు, ఎవరికి ప్రార్థన చేస్తున్నారు, ఏ విధంగా ప్రార్థన చేస్తున్నారు, వీరి పాత్రలో ఉన్నటువంటి భావం ఏంటి, ఇవన్నీ కూడా ఆ చెరసాల్లో ఉంటున్నటువంటి వారందరూ కూడా ఆలకిస్తున్నారు. పౌలు శీలుడు పాటలు పాడుతున్నారు. అసలు వీరికి ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే అప్పటికే గాయాలతో కొట్టబడి అవమానపరచబడి చెరసాలకు వేయబడిన తర్వాత ఎలా ఉండాలి పరిస్థితి, మనోవేదనతో దుఃఖముతో బాధతో కదండి ఎలా ఉంటాం పరిస్థితి. మన చెరసాల్లో వేసారంటే నేనేం తప్పు చేశాను, సువార్త ప్రకటించడం మేము చేసిన తప్ప, యేసుక్రీస్తు వారి గురించి చెప్పడం మేము చేసినటువంటి తప్ప, మేము ఎవరికి మరి అన్యాయం చేసాం, ఎవరి సొత్తును మేము దోచుకోలేదు, ఎవరి దగ్గర అన్యాయంగా ఇది తీసుకోలేదు, మేము దొంగతనం చేయలేదు, హత్య చేయలేదు, ఈ చెరసాల మాకెందుకు అని చెప్పి ఒక అవమానముతో అక్కడ కృంగిపోవలసినటువంటి వారు ఏం చేస్తున్నారో తెలుసా అండి, ఆనందముతో దేవుణ్ణి ప్రార్థిస్తూ పాటలు పాడుతున్నారు. ఇలా పాటలు పాడుతున్నప్పుడు ఖైదీలందరూ కూడా వింటున్నారు, ఏకీభవిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఆ తర్వాత ఆ రాత్రి భూకంపం వచ్చిందట. ఎలాంటి భూకంపము అనగానే ఏమండి దానికి ఒక స్కేల్ ఉంటుంది కదా, కానీ ఇక్కడ మహాభూకంపం అంటే పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఆ మహాభూకంపం వస్తున్నట్టండి ఆ చెరసాల్లో ఉన్నటువంటి తలుపులు ఏమైపోయి విడిపోయాయి. అంటే ఎంత పెద్ద భూకంపం వచ్చి ఉంటుందో ఒకసారి ఆలోచించండి. చెరసాలలో ఉంటున్నటువంటి తలుపులు మన ఇళ్లలో ఉంటున్నటువంటి తలుపుల్లాగా ఉండవు, మన ఇంట్లో ఉంటున్నటువంటి తలుపుల్లాగా ఉండవు. ఏమండి దొంగలు పారిపోకుండా ఏమండి చాలా బలమైనటువంటి తలుపులు. అలాంటి తలుపులు వీడిపోయి, అలాంటి తలుపులు ఓపెన్ అయిపోయినప్పుడు ఆ చెరసాల నాయకుడు ఏమండి ఆ రోమియుల యొక్క శిక్షలు చాలా కఠినంగా ఉంటుంది. ఒక అధికారిగా ఉంటున్నటువంటి ఆయన ఏమండి ఖైదీలుగాను తప్పించుకొని పారిపోతే
చాలా భయంకరమైనటువంటి పనిష్మెంట్ ఉంటుంది. ఆ పనిష్మెంట్కి ఆయన భయపడి, ఆయనకు తెలుసు కాబట్టి చెరసాల నాయకుడు ఏం చేశాడంటే, ఆయన భూకంపం వచ్చింది తర్వాత వచ్చి చూసేసరికి ఏమంటే చెరసాల తలుపులు తెరవబడి ఉన్నాయి. అప్పుడు చెరసాలలో ఉంటున్నటువంటి ఖైదీలందరూ కూడా పారిపోయి ఉంటారు అనుకొని ఏం చేశాడట, ఒక కత్తి తీసుకొని పొడుచుకొని చచ్చిపోవాలి అనుకున్నాడు. అప్పుడు పౌలు శీలలు మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారు అంటే, చూద్దామా 16వ అధ్యాయంలో 28 నుండి చదువుదాం. అపోస్తుల కార్యము 16వ అధ్యాయము 28వ వచనం నుండి. అప్పుడు పౌలు నీవు ఏ హానియు చేసుకొనవద్దు, మేమందరం ఇక్కడే ఉన్నామని బిగ్గరగా చెప్పాను. ఎందుకంటే ఆ బిగ్గరగా చెప్పకపోతే, ఆ మాట ఆయన చెవిన పడకపోతే అప్పుడే పొడుచుకొని చచ్చిపోతాడు ఆయన. చదవండి. అంటే ఆయన ఎంత ప్రమాదంలో ఉన్నాడో ఒకసారి ఆలోచించండి. తనకు తాను చచ్చిపోవడానికి సిద్ధపడిపోయారు. సిద్ధపడినప్పుడు పౌలు శీలుడు బిగ్గరగా కేక వేసి, ఇదిగో మేమందరం ఇక్కడే ఉన్నాం, మేమందరము కూడా ఇక్కడే ఉన్నాము, ఒక్కరు కూడా మేము తప్పించుకోలేదు. పౌలు శీలుడు అంటే ఓకే, భక్తి పరులు కాబట్టి, న్యాయవంతులుగా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఉన్నారు. మిగతా వారండి, చెరసాల్లో ఉంటున్నటువంటి వాళ్ళందరూ ఒకలాంటి వాళ్ళు ఉంటారా? చెరసాల్లో అంటే ఆ ఒక చెరసాల్లో, ఆ ఒక జైల్లో ఉంటున్నటువంటి వారు, ఒకడు దొంగ ఉండొచ్చు, ఒకడు మోసం చేసేవాడు ఉండొచ్చు, ఒకడు హంతకుడు అయి ఉండొచ్చు, రకరకాల పరిస్థితులు కలిగినటువంటి వారు అక్కడ ఉంటారు. వారందరూ కూడా అక్కడే ఉన్నారు అంటేనండి తప్పించుకునేవాడు కూడా తప్పించుకోకుండా ఉండగలిగే విధంగా రాత్రి అంతా వీరి ఒక పరిచర్య జరిగిందంట కదా. వీరు పాడుతున్నటువంటి పాటలు అసలు పాటలు పాడితే పాటల ద్వారా మనకు బుద్ధి కలగాలి, పాటల ద్వారా మనం హెచ్చరిక పొందాలి, ఆ పాటల ద్వారా మనం దేవుణ్ణి తెలుసుకోవాలి. పాటలు అనగానే ఏదో కొన్ని పదాలు ఉంటాయి, ఆ పదాలు మన నోటితో వచ్చే విధంగా పలికేయటం కాదు. పాటలు అనగానే పాటలలో పాఠం నేర్చుకోవాలి. పాట పాడుతున్నప్పుడు మనలో ఒక భక్తిభావం అనేది పెరగాలి, లేకపోతే మనం దేవుణ్ణి తెలుసుకునే విధంగా ఉండాలి. ఆ పాట ద్వారా ఆ దేవుడు ఒక ఔన్నత్యం ఏంటో మనం తెలుసుకునే విధంగా ఉండాలి, దేవుడు గొప్పతనం ఏంటో తెలుసుకునే విధంగా ఉండాలి, అది సువార్త ప్రకటింపబడే విధంగా ఉండాలి. పాట అనగానే వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు. ఆ పాటలకు ప్రార్థనలకు ఖైదీలందరూ కూడా వాళ్ళు దేవుని గురించి తెలుసుకునే పరిస్థితి వచ్చేసి విధంగా వారందరూ కూడా ఉన్నారు. ఎలా చెప్పగలము అని చెప్పంటే, వీరు ఖైదీలో ఉంటున్నటువంటి మేమందరం కూడా ఇక్కడే ఉన్నాము, నీవు ఎటువంటి హాని చేసుకోకూడదు అని చెప్పేసి అన్నప్పుడు ఈయన భౌతికంగా చనిపోవాలి అనుకున్నప్పుడు ఈయన కాపాడినటువంటి వారు పౌలు శీలుడు. వారి పాటలే వీళ్ళని కాపాడే కదా, వారి పాటలు, వారి యొక్క ప్రార్థన వీళ్ళని కాపాడిందండి. ఎలా కాపాడిందంటే, మిగతా ఖైదీలు పారిపోకుండా వీళ్ళని కాపాడగలిగింది. ఈయన కాపాడగలిగింది. ఒక్కడు తప్పించుకొని ఉన్నా, ఒక్కడు పారిపోయి ఉన్నా సరే ఈయనకి మాత్రం పనిష్మెంట్ ఉండేదండి. చెరసాల నాయకుడు పనిష్మెంట్ ఉండేది. భౌతికంగా చనిపోకుండా కాపాడేరు. ఆ తర్వాత ఆయనలో వచ్చినటువంటి మార్పు, ఆయన ఏమని మాట్లాడుతున్నారు ఒకసారి చూద్దాం. తర్వాత 28వ వచనం 29, అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలును శీలులను సాగిల పడిపోయేటట్టండి. ఏమైపోయాడట? వాళ్ళ దగ్గరకు వచ్చి సాగిల పడిపోయేటట్ట. వాళ్ళ దగ్గరకు వచ్చి ఎందుకు సాగిల పడిపోయాడు ఒకసారి ఆలోచించి. వారి నాయకత్వంలో ఖైదీలందరూ కూడా అక్కడే ఉన్నారు. ఏంటంటే మీకు ఇంత అవకాశం వచ్చినా పారిపోకుండా, మీరు పారిపోలేదు, పారిపోయే వారిని కూడా పారిపోకుండా ఇక్కడ ఉంచేసే విధంగా చేసేరేంటి? హ్యాండ్స్ ఆఫ్ అని చెప్పేసి సెల్యూట్ కొట్టి ఆయన వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళ పాదాల కింద పడిపోయారు. ఇదిగో నా ప్రాణాన్ని కాపాడింది మీరే, నా భౌతికమైనటువంటి దేహాన్ని కాపాడింది మీరే, నాకు కుటుంబం ఉంది, నాకు పిల్లలు ఉన్నారు, నా బంధువులు ఉన్నారు, నేను చనిపోతే వారి పరిస్థితి ఏమైపోయేది? ఇవన్నీ మనసులోకి వస్తాయి కదా.
ఒక కుటుంబంలో ఒక వ్యక్తి, ఒక యజమాని చనిపోతే ఆ కుటుంబంలో ఎంత బాధ ఉంటుందో ఒకసారి ఆలోచించండి. భార్య అనాథ అయిపోద్ది, పిల్లలు అనాథలు అయిపోతారు, ఏమంటే తల్లిదండ్రులు అనాథలు అయిపోతారు, కుటుంబ సభ్యులు కోల్పోయినటువంటి పరిస్థితిని చూస్తున్నప్పుడు ఎంత బాధ ఉంటుందండి. ఆయన వచ్చి సాగిల పడిపోయాడు అంటే నిజంగా ఎంత ఆలోచించుంటాడు. ఒక్క క్షణము వీడి కేక వేసి ఉండకపోతే ఆయన పొడుచుకుని చనిపోతే పరిస్థితి ఎలా ఉండేది ఒకసారి ఆలోచించి సాగిల పడిపోయి ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. తర్వాత సాగిలపడి వారిని వెలుపలకు తీసుకొని వచ్చి, అయ్యలారా రక్షణ పొందుటకు ఇప్పుడు నేనేం చేయాలి? డైరెక్ట్గా అడిగేస్తున్నాడండి. ఎవరు? ఒక చెరసాల నాయకుడు ఎలా ఉంటారు, పోలీసులు ఎలా ఉంటారో మనకు తెలుసు, వారి భాష ఎలా ఉంటారో మనకు తెలుసు, ఎంత కఠినంగా మాట్లాడతారో మనకు తెలుసు. అలాంటి వారు హృదయాన్ని కదిలించేసే విధంగా వీరి పాటలు, వీరి ప్రార్థనలు, వీరి క్యారెక్టర్ కనబడిందన్నారు. క్రైస్తవుడు అంటే అది. క్రైస్తవుడు అంటే ఏంటో తెలుసా? క్యారెక్టర్. వారి యొక్క గుణం చూశాడు, వారి క్యారెక్టర్ను చూశాడు. చూసిన తర్వాత సాగిల పడిపోయాడు. తప్పదు, మీరు నన్ను ఈ విధంగా కాపాడారు, అయితే నేను ఇప్పుడు నిజమైనటువంటి రక్షణను పొందుకోవాలి. నా ప్రాణాన్ని నేను రక్షించుకోవడం కాదు, నా ఆత్మను కూడా నేను రక్షించుకోవాలి అని చెప్పి, అయ్యలారా ఏం చేయాలి అని అడుగుతాను. తర్వాత అందుకు వారు ప్రభువైనటువంటి యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి అతని ఇంటి వారు ఉన్న వారందరికీ దేవుని వాక్యము బోధించిరి. రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములు కడిగెను. వెంటనే అతడు అతని ఇంటి వారందరూ బాప్తిసం పొందిరి. వెంటనే ఏం జరిగిందట? బాప్తిసం పొందేరట. వాక్యం విన్న తర్వాత మనలో ఏం రావాలి? మార్పు రావాలి. వాక్యం విన్న తర్వాత నేను బాప్తిసం తీసుకోవాలి అని ఒక ఆలోచన మనలో రావాలి. వాక్యం విన్న తర్వాత మనలో మార్పు రాలేదనుకోండి. పేతురు బోధించినప్పుడు ఏమంటే ఇశ్రాయేలు ప్రజలందరిలో కూడా ఏమొచ్చింది? మార్పు వచ్చింది వాక్యం విన్న తర్వాత. ఇక్కడ కూడా ఈయన కూడా ఏమంటే పౌలు శీలలు వాక్యం ప్రకటించినప్పుడు వాళ్ళు బాప్తిసం తీసుకోవాలని ఒక ఆలోచన వచ్చింది. కానీ మనం ఎన్నిసార్లు వాక్యం ప్రకటించినా, ఎన్నిసార్లు యేసుక్రీస్తు వారి గురించి చెప్తున్నా బాప్తిసం తీసుకోవడానికి ముందుకు రావట్లేదు. మనం అంటే మన రక్షణను మనం పోగొట్టుకుంటున్నామేమో ఒకసారి ఆలోచన చేయాలి. గొప్ప అవకాశం అండి ఆ అవకాశం. ఆయన నిజంగా కత్తితో పొడుచుకొని ఉంటే ఆయన రక్షింపబడేవాడా? అప్పటి వరకు ఏమండి ఆయన చనిపోతే ఆ ఒక్క పరిస్థితి నుండి తప్పించుకునేవాడు, కానీ ఆ నరకం నుండి ఏమంటే ఆయన తప్పించుకునేవాడు కాదు. నరకం నుండి తప్పించుకునేవాడు కాదు. ఆత్మహత్య చేసుకున్నందుకు ఆయన పనిష్మెంట్ మరి ఎక్కువగా ఉండేది. కానీ రక్షణ పొందే అవకాశం ఆయనకు వచ్చింది. దాన్ని సద్వినియోగపరుచుకున్నాడు. అయ్యలారా నేను ఏం చేయాలి అన్నప్పుడు కావండి వాళ్ళు మాట్లాడారు. నిజంగా ఈ వచనాలు మనం చదువుతున్నప్పుడు అండి వారు వెలుపలకు తీసుకుని వచ్చి అయ్యలారా రక్షణ పొందుకొని మేము ఏం చేయాలని చెప్పినప్పుడు అందుకు వారు ప్రభువైనటువంటి యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు అని చెప్పి అతని ఇంటినున్న వారందరికీ దేవుని వాక్యం బోధించిరి. రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములను కడిగాను. వెంటనే అతని ఇంటి వారందరూ బాప్తిసం పొందిరు. మరియు అతడు వారిని ఇంటికి కూడుకొని వచ్చి భోజనం పెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడవై తన ఇంటి వారందరితో కూడా ఆనందించెను. దేవుని పిల్లలు ఒకసారి మనం ఆలోచన చేస్తే వాక్యం విన్న తర్వాత మనలో మార్పు రావాలి. అయితే మనం ఏం చేయాలి అనే ఆలోచన మనలోకి రావాలి. అప్పుడే నిజ క్రైస్తవులుగా మనం ఇంకొక సందర్భం కూడా చూద్దాం. ఎందుకంటే ఈ సందర్భాలు అంటే ఒక చెరసాల నాయకుడు కానివ్వండి, ఇశ్రాయేలు వంశపు వారు అందరు కానివ్వండి అడుగుతున్నారు, మీకు ఏం చేయాలి అని అడుగుతున్నారు. తర్వాత
అపోస్తలుడైనటువంటి పౌలు గారు తను వ్యక్తిగతంగా తను చేసినటువంటి తప్పును బట్టి యేసుక్రీస్తు వారు దర్శించినప్పుడు, యేసుక్రీస్తు వారు కనబడినప్పుడు, ఆ వెలుగును చూసిన తర్వాత ఆయన కూడా ఏమని అడుగుతున్నాడు ఒకసారి చూద్దాం. 22వ అధ్యాయం ఒక సందర్భం వచ్చినప్పుడు ఒక అధికారి దగ్గర నిలవబడవలసినటువంటి పరిస్థితి వచ్చింది. ఒక అధికారి దగ్గర నిలవబడిన తర్వాత ఏమంటే ఆ ఒక అధికారితో మాట్లాడుతున్నటువంటి మాటల్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు గత కాలంలో తన జీవితంలో జరిగినటువంటి ఒక సంఘటనను అక్కడ చెబుతున్నట్టుగా మనం చూస్తాం. అపోస్తల కార్యం 22వ అధ్యాయం, అపోస్తల కార్యం 22వ అధ్యాయము 3వ వచనం నుండి ఒకసారి చదువుదాం. తన గురించి తాను పరిచయం చేసుకుంటూ చెప్తున్నటువంటి మాటలు. నేను కిలికియలోని యూదుడను, అయితే ఈ పట్టణములో పెరిగి మన పితరుల ధర్మశాస్త్ర సంబంధముకు నిష్ఠయందు శిక్షితుడనై మీరందరూ నేడు ఉన్న ప్రకారము దేవుని గురించి ఆసక్తులై ఉండి ఈ మార్గంలోనున్న పురుషులను స్త్రీలను బంధించి సరసాల్లో వేయించుచు మరణము వరకు హింసించి తిని. తను ఏమేమి చేసాడో చెప్పుకుంటున్నాడు చూడండి. ఎవరినట? క్రీస్తు మార్గంలో ఉంటున్నటువంటి వారిని, క్రీస్తుని వెంబడిస్తున్నటువంటి వారిని, క్రైస్తవులని ఏం చేస్తున్నాడటంటే ఏమంటే వాళ్ళని బంధించి సరసాల్లో వేసి ఏమండి వారి మరణముకు ఆయన పాత్రుడవుతున్నట్టుగా అక్కడ మనం చూస్తున్నాం. వారిని హింసిస్తున్నటువంటి పరిస్థితి. ఇందును గురించి ప్రధాన యాజకులు పెద్దలు నాకు సాక్షులై ఉన్నారు. దీనందరికీ మరి చాలామంది సాక్షులు కూడా ఉన్నారు అని చెప్తున్నారు. ఆ తర్వాత నేను వారి వలన సహోదరుల యొద్దకు పత్రికలు తీసుకుని వచ్చి దమస్కులోని వారితో కూడా బంధించి దండించుటకై యెరూషలేమునకు తేవలనని అక్కడికి వెళ్ళి తిని నేను ప్రయాణము చేయుచు దమస్కునకు సమీపించినప్పుడు మధ్యాహ్న కాలమందు ఆకాశం నుండి గొప్ప వెలుగు అకస్మాత్తుగా నా చుట్టూ ప్రకాశించెను. నేను నేల మీద పడి సౌలా సౌలా నీవెందుకు నన్ను హింసించుచున్నావని నాతో ఒక స్వరం పలుకుట వింటిని. అందుకు నేను ప్రభు అని ఎవడమని అడిగినప్పుడు ఆయన నేను నీవు హింసించుచున్న నజరేయుడకు యేసును అని నాతో చెప్పాను. నాతో కూడా ఉన్నవారు ఆ వెలుగును చూచిరి, కానీ నాతో మాట్లాడిన వారి స్వరము వారు వినలేదు. అప్పుడు నేను ప్రభువా నేనేమి చెయ్యవలనని అడుగగా. పౌలు గారు ఏమడుగుతున్నాడు? ఒక స్వరం వినపడింది. ఆ స్వరం విన్న తర్వాత మళ్ళీ ఈయన అడుగుతున్నాడు, ప్రభువా అయితే నేను ఏం చెయ్యాలి కదండి. ఒకప్పుడు క్రైస్తవులను హింసించేవాడు, ఒకప్పుడు క్రైస్తవులను ఇబ్బంది పెట్టేవాడు, ఒకప్పుడు క్రైస్తవుల్ని చెరసాలలో వేసేవాడు. ఇలా బ్రతుకుతున్నటువంటి ఆయన జీవితంలో ఏమండి యేసుక్రీస్తు వారి యొక్క దర్శనం కలిగింది. ఆ దర్శనం కలిగిన తర్వాత ఇదిగో నీవు హింసించుచున్న యేసుని నేను అని చెప్పినప్పుడు అప్పుడు ఆయనలో కూడా మార్పు వచ్చి ఏమని మాట్లాడుతున్నారంటే ప్రభువా ఇప్పుడు నేను ఏం చేయాలి, ఇప్పుడు నేను ఏం చెయ్యాలి, ఇప్పుడు నేనేం చెయ్యాలి అంటున్నప్పుడు అండి ఏమండి ఆయనలో మార్పు వచ్చిందని మనం గమనించాలి. కింద వచనానికి వస్తే ఏమేం చెయ్యాలో, ఏమని ఎక్కడెక్కడ పంపించాలో, ఎవరి దగ్గరికి పంపించాలో, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చెయ్యాలో ఇవన్నీ మళ్ళీ చదివారు. కింద వచనాలన్నీ కూడా చదివితే 16వ వచనంలో కనుక నువ్వు తడవు చేయుట ఎందుకు లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తీసం పొంది నీ పాపములను కడిగి వేసుకోమని చెప్పాను. ఏం చేయాలట? పాపాలని కడిగేసుకోవాలి. అంటే క్రైస్తవులని హింసించే ఒక పనిలో ఉంటున్నటువంటి ఆయన మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలండి? ఆయన పాపాలని అంటే యేసునందు విశ్వాసం ఉంచాలి, ఆయన పాపాలని ఒప్పుకోవాలి, బాప్తీసం తీసుకోవాలి, తన పాపాలని ఒప్పుకొని ఆ పాపాలన్నీ కూడా కడిగేసుకోవాలి, పాపాలన్నీ కడిగేసుకోవాలి. అంటే పౌలు గారు కూడా మళ్ళీ బాప్తీసం తీసుకున్నారా? బాప్తీసం ఇంపార్టెన్స్ మనకు అర్థం కావటం లేదు కాబట్టి కదండి. ఎందుకంటే మన జీవితం పాపపు జీవితం. ఆ పాపపు జీవితంలో నుండి యేసుక్రీస్తు వారి మాటలు విన్న తర్వాత ఏమంటే ఆ తర్వాత ఆయన విశ్వాసం ఉంచిన తర్వాత మనం బాప్తీసం తీసుకోవాలి. ఏమంటే
ఇప్పటి వరకు మనం ఈ ఈ యొక్క సందర్భాలు చదువుతున్నప్పుడు వారి యొక్క తప్పులను వాళ్ళు తెలుసుకున్నారు. అయితే ఇప్పుడు మేము ఏం చేయాలి అంటే ఆయన నామమందు విశ్వాసం ఉంచండి, ఏమండి, తర్వాత మీరు బాప్తిసం తీసుకోండి. అటు ఇశ్రాయేలు వంశం వారందరికీ చెప్పారు, మా చెరసాల నాయకుడు కూడా బాప్తిసం తీసుకోమని చెప్పారు. ఆఖరి పౌలు తప్పు చేసినప్పుడు కూడా పౌలు కూడా నీ పాపాలను ఒప్పుకొని బాప్తిసం తీసుకోవాలి అని చెప్పారు. అంటే బాప్తిసం యొక్క ఇంపార్టెన్స్ ఎంత అనేది మనకు అర్థం అవ్వాలి. బాప్తిసం తీసుకోకపోతే మనం నిత్యరాజ్యానికి వారసులు కాలేము. నిత్యరాజ్యానికి వారసులు కాలేము. ఇంకొక మంచి సందర్భం ఉంది, ఆ సందర్భం కూడా చూద్దాం. మనందరికీ తెలుసు బాప్తిసం ఇచ్చి యోహాను గారి గురించి. ఏమండి, బాప్తిసం ఇచ్చు యోహాను గారు గురించి. ఈ యొక్క బాప్తిసం ఇచ్చు యోహాను గారు ఏమండి ఆ ఒక అరణ్యంలో సువార్త ప్రకటిస్తున్నప్పుడు, అరణ్యం అనగానే ఆ యొక్క ఇశ్రాయేలు ప్రాంతం, కొండలు మెట్టలు ఉంటున్నటువంటి ఆ ఇశ్రాయేలు ప్రాంతంలో ఉంటున్నటువంటి వారికి సువార్త ప్రకటించినప్పుడు చాలా మంది బాప్తిసం తీసుకోవడానికి ఆయన దగ్గరకు వచ్చేస్తున్నారట. బాప్తిసం తీసుకోవడానికి వస్తున్నప్పుడు ఇచ్చేయవచ్చు కదండి. బాప్తిసం ఎవరైనా తీసుకుంటామో అని చెప్తే చాలు, మనం ఊరుకుంటామా? వెంటనే తీసుకెళ్ళి ముంచేయమండి కదా. కానీ ఆయన అలా మాట్లాడలేదు. ఒకసారి చూద్దామా, మత్తయి సువార్త, క్షమించండి, లూకా సువార్తలో చూద్దాం. లూకా సువార్త 3వ అధ్యాయం. లూకా సువార్త 3వ అధ్యాయం 7వ వచనం నుండి చదువుదామా. లూకా సువార్త 3వ అధ్యాయం 7వ వచనం నుండి, అతడు తన చేత బాప్తిసం పొందవచ్చిన జనసమూహములను చూచి సర్ప సంతానమా, ఏమంటే బాప్తిసం పొందడానికి వస్తున్నారు అంటే మరి ఎలాంటి వారు అయి ఉంటారు? మారినోదే కదా, ఏమండి. కానీ అక్కడ పరిస్థితి ఏంటంటే బాప్తిసం అందరూ తీసుకుంటున్నారు, మేము కూడా తీసుకోవాలని పొలోమని వచ్చేస్తున్నటువంటి వారిగా ఉన్నారు. వాళ్ళని చూస్తున్నప్పుడు ఏమనిపించిందంటే వీరేదో బాప్తిసం తీసుకోవడానికి నీటిలో మునిగేయడానికి వచ్చేస్తున్నారు. ఇదిగో మా అక్క వెళ్ళింది, మా తమ్ముడు వెళ్ళాడు, మా అన్నయ్య వెళ్ళాడు, మా బంధువు వెళ్ళాడు, వీళ్ళందరూ వెళ్ళారు, నేను కూడా వెళ్ళిపోతాను, మునిగేస్తానని చెప్పేసి అనుకున్నారు. కానీ వారిలో హృదయంలో మార్పు లేదు. హృదయంలో మార్పు ఉన్నటువంటి వారి పరిస్థితి ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు నేను ఏం చెయ్యాలి అని అడగాలి. హృదయం మార్పు చెందినటువంటి వాడు ఏం అడుగుతాడండి? ఏం చేయాలి అని అడుగుతాడు. వాళ్ళని చూసి ఏమంటున్నాడు చూడండి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకుంటకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు? మారు మనసుకు తగిన ఫలితాన్ని మీరు పొందాలి. ముందు మారు మనసు మారి రావాలి. ఎవరో వస్తున్నారని రావడం కాదు, నువ్వు హృదయంలో మార్పు రావాలి. ఇప్పటి వరకు నేను మరి నిజ క్రైస్తవుడుగా బ్రతకలేదేమో, పేరుకు క్రైస్తవుడుగా బ్రతుకుతున్నాను, నేను క్రైస్తవుడిగా బ్రతకాలి అనుకుంటే నేను ఖచ్చితంగా బాప్తిసం తీసుకోవాలి అని మనస్సు మనలో మారాలి. ఆ మార్పు రావాలండి. మనం ఆ మార్పు వచ్చినప్పుడు బాప్తిసము ఇవ్వడానికి జరుగుతుంది. ఇక్కడ కూడా చూడండి, తర్వాత 10వ వచనంలో మనం చూడగలిగితే అక్కడ 8వ వచనంలో మారు మనసుకు తగిన ఫలితం ఫలించుదని అని చెప్తారు. ఆ తర్వాత మేము అబ్రహాం సంతానం వాటన్నిటి గురించి చెప్తారు. 10వ వచనానికి వచ్చేటప్పటికి, అందుకు జనులు అలాగైతే అంటే ముందు హెచ్చరించినప్పుడు ఎవరు కూడా బాధపడలేదండి. సర్ప సంతానం అని తిట్టినప్పుడు కూడా వారు బాధపడలేదు. ఏమన్నారు చెప్తే, అలాగైతే ఇప్పుడు నేను ఏం చెయ్యాలి అని అడుగుతున్నారు. అది నిజమైనటువంటి మార్పు. అలా మార్పు రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఏమంటున్నారు చూడండి, అప్పుడు చెప్తున్నారు, అందుకు జనులు అలాగైతే మేము ఏమి చేయవలనని అడుగగా అతడు 2 అంగీలు కలిగినటువంటి వాడు ఏమి లేని వానికి ఇవ్వవలెను, ఆహారం గలవాడు అలాగే చేయవలనని వారితో చెప్పాను. సుంకరులను బాప్తిసం పొందవచ్చి బోధకుడా. సుంకరులు కూడా అడుగుతున్నారు, ప్రజలు కూడా అడుగుతున్నారు, సుంకరులు అడుగుతున్నారు. ఏమన్నాడు? బోధకుడా, మేమేమి చేయవలని అతన్ని అడగగా అతడు మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువగా తీసుకొనవద్దని వారితో చెప్పాను. సైనికులు మేమేమి చేయవలని అతన్ని అడిగిరి. అందుకు అతడు, ఎవరిని బాధ పెట్టకయు ఎవరి మీదను అపనింద వేయకయు మీ జీతములతో తృప్తి పొంది ఉండుడని వారితో చెప్పాను. ఏమంటే
ఈ కేటగిరీని అంతా కూడా మనం చూస్తున్నప్పుడు అండి, ఒక్కొక్కరుగా అడుగుతున్నప్పుడు వారికి ఉన్నటువంటి పరిస్థితులు చెప్తున్నారు. సుంకరులు అడుగుతున్నప్పుడు కాబట్టి వారి గురించి చెప్తున్నారు. సైనికులు అడుగుతున్నప్పుడు వారి గురించి చెప్తున్నారు. అంటే వారికి ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా మార్చుకోవాలి. వారికి ఉన్నటువంటి పరిస్థితులు అంటే వారి యొక్క జీవన విధానంలో, వారికి ఉన్నటువంటి వృత్తిలో వారు ఏదైతే చేస్తున్నారో దాంట్లో కూడా మార్పు రావాలి అని చెప్తున్నారు. సుంకరులు ఏం చేయాలి? మీకు ఎంతైతే నిర్ణయించారో అంత తీసుకోండి, అంతకంటే ఎక్కువగా మీరు తీసుకోకండి. సైనికుడికి ఏమని చెప్తున్నాడు? ఏమండి, మీ జీతముతో మీరు తృప్తి పొంది ఉండండి, అధికంగా ఏది కూడా మీరు ఆశించకండి, లంచాలు జోలికి పోకండి, దౌర్జన్యం జోలికి పోకండి. ఇది మార్పు అనగానే ఇవన్నీ కూడా మనలో మార్పు తీసుకుని వచ్చే విధంగా ఉండాలి. ఒక్కొక్కరు అడుగుతున్నారు, ఒక్కొక్క విధంగా చెప్తున్నారు. అయితే ఇప్పుడు నువ్వు ఏం చెయ్యాలని ఎవరైతే అడుగుతారో అలాంటి వారికి చెబుతున్నటువంటి మాట. ఇప్పుడు ప్రకటన గ్రంథంలో రాయబడినటువంటి మాటని మనం చదివినప్పుడు మనకు కొంచెం అర్థమవుతుందేమో అనుకుంటున్నాను. ఏమంటున్నారు చూడండి. యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించెదను. వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారము చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించుతానని తెలుసుకునేటట్లుగా నేను చేస్తాను అన్నారు. ఇప్పుడు ఆయన వాక్యం ప్రకటించిన తర్వాత ఆయన వాక్యం విన్న వారందరూ కూడా వాళ్ళందరూ పశ్చాత్తాపముతో ఏమండి వారి తప్పును వారు తెలుసుకొని దేవుని దగ్గరికి వచ్చి ప్రాధేయపడే వారిగా కనబడుతుంది. మన జీవితాల్లో కూడా అలాంటి పరిస్థితులు ఏమైనా ఉంటే మనము కూడా దేవుని దగ్గరికి వచ్చి నేను ఏం చెయ్యాలి ప్రభు అని ప్రభు పాదాల దగ్గర పడి ప్రార్థించి అడిగేవారిగా మనం అందరం కూడా ఉండాలి. మనం అందరం కూడా అలా ఉండాలి. చిన్నవారు మొదలుకొని పెద్దవారు అందరూ కూడా. అయితే నా తప్పు ఏంటో నాకు తెలుసు. వ్యక్తిగతంగా ఎవరి తప్పులు వారికి తెలుసు. నేను ఏ తప్పు చేస్తున్నానో, నేను నా యొక్క బ్రతికేంటో, నా యొక్క జీవన విధానం ఏంటో ఇవన్నీ కూడా నాకంటే ఇంకెవరికి ఎక్కువ తెలియదు. నా భార్య గురించి ఏమండి నాకు తెలుసా, తనకి ఎక్కువ తెలుసా? తనకే ఎక్కువ తెలుసు. నా గురించి నా భార్యకు ఎక్కువ తెలుసా, నాకు ఎక్కువ తెలుసా? నాకే ఎక్కువ తెలుసు. నా తప్పుల్ని నేను ఒప్పుకొని మోకరించి ప్రార్థన చేసి, అయితే ఇప్పుడు నేను ఏం చెయ్యాలి ప్రభు అని మనకు మనమే ప్రశ్న వేసుకోవాలి. ఏమంటే మన తప్పులు మనకు తెలుసు కాబట్టి ఇప్పుడు దేవుని పాదాల చెంత చేరి ప్రభు అప్పుడు నేను ఏం చేయాలని దేవుని దగ్గర అడగండి. వ్యక్తుల దగ్గర అడగండి, సేవకుల దగ్గర అడగండి. నీకు దేవునికి ఉన్నటువంటి సంబంధం, ఆ సంబంధంలోని కొనసాగటానికి నువ్వు మోకరించి దేవుణ్ణి అడుగు. చెప్పబడినటువంటి మాటలు నీకు అర్థమైతే దేవుణ్ణి అడిగి నీ తప్పును విడిచిపెట్టి నువ్వు మారు మనసు పొంది దేవునికి ఇష్టడుగా బతుకుతావని కోరుకుంటూ ఈ మాటలంతటితో నేను ముగిస్తున్నాను. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. వాక్యం కొరకు శ్రీకృష్ణుగా వచ్చి ప్రార్థన చేస్తాం. తర్వాత రొట్టె నిమిత్తము, ద్రాక్షారసం నిమిత్తము